ఏమని ఆరాధిస్తున్నారు? దావీదు కుమారునికి జయము. జయం అంటే హోస్ అన్నంటే సేవస్, మమ్మల్ని రక్షించు దేవా, మమ్మల్ని రక్షించు దేవా. 118వ కీర్తనలో ఉన్న ప్రవచనం అది. 25వ వచనం చూడండి, ఇందాక చదివారు కదా. 118వ కీర్తన 25వ వచనంలో ప్రవచనాత్మకంగా పలికిన ప్రవచనం ఇది. ప్రవచించారు ఏమనమ్మా? యెహోవా దయచేసి మమ్మల్ని రక్షించుము, అభివృద్ధి కలుగు చేయము. ప్రభు పేరట, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదమందును కాక. యెహోవా మందిరములను మమ్మల్ని దీవించుము. ప్రియులారా, ఈ కీర్తన వాళ్ళు పాడుకుంటున్నారు. ప్రభు పేరట వచ్చేవాడు, లార్డ్ అని అంటాం వాళ్ళు, మనకి యెహోవా అని రాశారు ఇంగ్లీష్లో లార్డ్. ప్రభు పేరట వచ్చి రాజు, యెహోవా పేరట వచ్చే రాజు స్తుతింపబడునుగాక. మత్తయి సువార్త 21లో కూడా ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము. మత్తయి సువార్త 21:9. ప్రియులారా, ఒక రకంగా వీళ్ళు ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, దేవునిని ఘనపరుస్తున్నారు. వీళ్ళు ప్రభు పేరట వచ్చి రాజు స్తుతించబడాలి, ఆరాధించబడాలి. ఇది ఆరాధన దినం. వి వర్షిప్ హిమ్ లార్డ్, వి వర్షిప్ లార్డ్. దేవా నిన్ను ఆరాధించాం. ప్రియులారా, చాలామంది ఆరాధన చేస్తున్నారు కానండి, మీ ఆరాధన ఎలా ఉందో తెలుసా? పెదవులతో ఆరాధిస్తున్నారట. వీళ్ళు ఎక్కడ హార్ట్తో ఆరాధించలేదండి. ఆ మాటలు, కొంతమంది మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? అంతరంగ మనస్ఫూర్తిగా అనరు. అది దేంతో ఆరాధిస్తారండి? పెదవులతో మాట్లాడతారు. యేసు ప్రభుని ఈవేళ ఆరాధించిన వాళ్ళు, యేసయ్యకు జయము జయము అన్న వాళ్ళే 4 రోజుల్లో వీళ్ళు ఏమైపోయారండి? సిలివేయండి, సిలివేయండి అని కేకలు వేశారు. అంటే వీళ్ళ ఆరాధన ఎలాంటిదంటే హృదయపూర్వకంగా వచ్చిన ఆరాధన కాదు. చాలామంది దినాలు అలాగే ఉంటున్నారు. ఆరాధించే వాళ్ళు సరైన రీతిగా ఆరాధించట్లేదు. ప్రియులారా, పెదవులతో మీరు నన్ను ఆరాధిస్తున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో ఏమా, ఈ ప్రజలు నన్ను ఎలా గనపరుస్తున్నారండి? పెదవులతో గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. చాలామంది యేసు ప్రభుని ఎలాగ ఆరాధిస్తున్నారండి? దేవునితో ఏ సంబంధం ఉండదు. కొంతమందికి పాటతో సంబంధం ఉండదు. వాళ్ళు ఏదో రాగం బాగుందని పాడతారు అంతే. అది ఆరాధన కాదు. ఏమండో పొరపడుతున్నారు మీరు. పెదవులతో ఆరాధించడం ఆరాధన కాదు. ఆరాధన అనేది అంతరంగంలో నుంచి రావా, లోతులు నుంచి రావా. మీ ఆరాధన ఎలాగుంది? నా ప్రశ్న. పెదవులతో ఆరాధించేది ఆరాధన కాదు, నెంబర్ 1. రెండవది వేషధారణ. వేషధారణతో ఆరాధిస్తున్నారు చాలామంది. ఈ ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేయడు. పైకి భక్తిగా కనబడి ఆరాధన చేస్తున్నారు చాలామంది. ఈ ఆరాధన దేవుడు అంగీకరించడు. వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మూడవది ఏ ఆరాధన చెప్తున్నాను? మొదటేమో పెదవులతోటి, రెండవది వేషధారణ, మూడవది వ్యర్థముగా. దేవుడిని ఎలాగ ఆరాధిస్తున్నారండి? ఎందుకని నేను ఎలా చెప్తున్నాను తెలుసా? ఆరాధన అంటే మరి ఎలాగ ఆరాధించాలి సార్ అని అడుగుతారని చెప్తున్నాను. కొంతమంది ఎందుకు ఆరాధిస్తున్నారంటే మనీ కొరకు, డబ్బు కోసమే ఆరాధిస్తారు. దేవా మాకు డబ్బు అంటారు. ఈ ఆరాధన ఏమంటారంటే కమర్షియల్. ఎందుకు వాళ్ళు ఆరాధిస్తారంటే దేవుడు ఏదో ఇస్తాడని ఆరాధిస్తారు తప్ప ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించరు. దేవుడు మాకు ఏదో మనీ కావాలి, లేకపోతే పవర్ కోసం, లేకపోతే ఫేమ్ కోసం మా పేరు నిలబెడతాడు ఆయన, లేకపోతే మాకు స్వస్థత ఇస్తాడు, స్వస్థపరిచాడని, మెరకిల్స్ అద్భుతాలు జరుగుతాయని, లేకపోతే స్టేటస్ నిలబడుతుందని, స్టేటస్ ఇచ్చాడని, లేకపోతే మై వే, నా దారులన్నీ కూడా సక్రంగా నడిపిస్తాడని, అటెన్షన్ చేస్తాడని. ఎందుకు ఆరాధన చేయడం? దేవుని ఎందుకు ఆరాధన చేస్తున్నావు? నీ డబ్బులు ఇచ్చాడని, నీకేదో పవర్ ఇచ్చాడని, పదవి ఇచ్చాడని, లేకపోతే ఫేమ్ వచ్చిందని, స్వస్థపరిచాడని, లేకపోతే అద్భుతాలు చేశాడని, లేకపోతే స్టేటస్ ఇచ్చాడని. మనం ఇదంతా కమర్షియల్ ఫెయిత్ అంటారు. అది ఇస్తే చేస్తా, లేదా చేయవు, అంతే కదా. దేవుడు ఏదో ఇస్తాడని మనం చర్చికి చాలామంది ఎందుకు వస్తున్నారు ఆరాధనకి? ఆయన దగ్గరికి వస్తే ఏదో ఇస్తాడని ఆశపడి వస్తున్నారు అంతే. కానీ ఆయన నిజమైన దేవుడు, ఆయన రక్షకుడని గుర్తించి రావట్లేదు.
ఒక ఆయన ఇలా చెప్పాడట, వినండమ్మా. ఒక ఆయన ఇలా చెప్పాడు, నాకు దేవుడు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను 80 సంవత్సరాలు బ్రతికినా నాకు దేవుడు ఏ సహాయం చేయక్కర్లేదు నాకు. ఎందుకనంటే నా కొరకు ఒకే ఒక కార్యం చేశాడు, దాన్ని బట్టి నేను ఆరాధిస్తాను. ఏంటంటే నా పాపాల కొరకు ఆయన శిలువలో చనిపోయి నా పాపాల కొరకు ఆయన రక్తం కార్చాడు, దానిని బట్టి నేను ఆరాధిస్తాను. నాకు ఇంకేం చేయక్కర్లేదు ఆయన. నాకు ఇంక రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు, నా పాపాన్ని క్షమించాడు, అందుకు ఆరాధిస్తాను, నన్ను మోక్షానికి తీసుకెళ్తాను అన్నాడు. అది చాలు నాకు. ఉందా నీకు ఇది? ఇలాంటి ఆరాధన చేస్తున్నారు ఎవరైనా? చాలా మందికి ఈ విషయాలు తెలీదు. ఏదో ఆరాధన అంటే ఏంటండి ప్రియులారా? చాలామంది వర్షిప్ ఇలాగే ఉంటుంది. ఆరాధన అంటే ఎలాగో ఆరాధన చేయాలి మనం. కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చూడండి, 2 రకాలైన ఆరాధనలు ఉన్నాయంట. యోహాను సువార్తలో యేసు ప్రభు ఒక తల్లి దగ్గరికి వెళ్ళారు, ఒక అమ్మ దగ్గరికి. 4వ అధ్యాయం 22వ వచనంలో ఆవిడ ఏమంటుంది చూడండి, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం అంతే. ఆవిడ ఏం చెప్తుందండి? తెలియనిది తెలిసి. చాలామంది తెలియకుండానే ఆరాధిస్తున్నారు. దేవునిని ఆరాధించే విధానం ఎలాగుందో అంటే దేవుడు ఏంటో తెలియకుండా ఆరాధిస్తున్నారు. చాలామంది చర్చికి ఎందుకు వచ్చారంటే ఆచారబద్ధంగా వచ్చారు, ఆచారంగా, ట్రెడిషనల్ ఆరాధన ఇదంతా కూడా. చాలామంది సండే ఎందుకు వెళ్తున్నారంటే ట్రెడిషనల్గా, అంటే సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా, సంస్కృతి మదిది, పుట్టిన కాడి నుంచి మేము ఇలాగ ఆదివారం వెళ్తాం, మాకు అలవాటు ప్రకారంగా వస్తున్నారు చాలామంది. అమ్మ, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందండి? ఇది వ్యర్థమైన ఆరాధన. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. కొంతమంది తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. కొంతమంది తెలియకుండా ఆరాధన చేస్తున్నారు, కొంతమంది దేవుడు ఏంటో తెలిసి ఆరాధన చేస్తున్నారు. నీ ఆరాధన ఏంటి? వ్యర్థముగా ఆరాధించడం. ఇది సాంప్రదాయ ప్రకారంగా మా తాత ముత్తాతల దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, ఎందుకని ఆరాధించుకుంటున్నాం. అది ఆరాధన కాదండి. అది నీ యొక్క ఏమంటాం జీవన విధానం అంతే. అది దానివల్ల జీవన విధానం బట్టి ఆరాధించడం వల్ల ఉపకారం లేదు. నా పరిస్థితులు ఇలా ఉంటున్నాయి కాబట్టి ఆరాధిస్తానంటే కుదరదు. అది ఆరాధన కాదు. ఆరాధన చేసే విధానం ఏంటంటే ఎమోషనల్గా కాదు ఆరాధన చేయటం. ఎమోషన్ కాదు ఆరాధన అంటే, ఎమోషన్ కాదు, యాటిట్యూడ్. ఒక్కొక్కసారి నీ ఆరాధనలో సరైనటువంటి యాటిట్యూడ్ లేకుండా ఆరాధన చేస్తున్నావేమో, లేదా నీ యాటిట్యూడ్ బాగుండొచ్చు, యాక్ట్ బాగుండొచ్చు, బాగా వర్షిప్ పెర్ఫార్మేషన్ కాదు. ఆరాధన అంటే కొంతమంది పెర్ఫార్మేషన్ అనుకుంటున్నారు. పెర్ఫార్మేషన్ అంటే ఏంటి? బాగా పెర్ఫార్మ్ చేశాడండి, ఓ వావ్ అద్భుతంగా పాడాడండి, ఓ వావ్ భలే పాడాడండి, టచ్ చేసాడండి నన్ను. నో, ఇతను టచ్ చేసే పాడాడు కానీ ఇతనికి దేవునికి మధ్యన సంబంధం లేదు. క్రియలు లేని ఆరాధన ఇది. అతని క్రియలు బాగలేదు. అతడు చేసే ఆరాధన అద్భుతం, అమోఘం, కానీ అతని క్రియలు బాగలేదు. ఇట్టి ఆరాధన దేవునికి మంచిది కాదు. ఇటు ఆరాధన కాదు. అది దేవుని ఆరాధించే విధానం అది కాదు. ఆరాధన అంటే ఏంటి సార్? మరి యాక్టింగ్ ఉండేది కాదు. చాలామంది ఆరాధన చేస్తున్నారు కానీ ఆరాధన లేదంటే ఆబ్జెక్ట్ లేదు. ఎందుకు ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఆబ్జెక్ట్ లేదంటే. చర్చికి వాళ్ళు వచ్చి ఎందుకు ఆరాధన చేస్తున్నారు మీకు తెలుసా? వాళ్ళు జై అంటే జై కొట్టారు, జై అంటే జై అన్నారు, కానీ ఎందుకు ఆయన ఆరాధన చేస్తున్నారు? వీళ్ళు చర్చికి వచ్చిన వాళ్ళు ఎందుకు ఆరాధన చేస్తున్నారో తెలియకపోతే ఆరాధన వృధా. ఆరాధన అంటే కేవలం ఏదో హల్లెలూయా 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 అని అంటే అది రిపీట్ వర్డ్స్ వల్ల అది ఆరాధన అనిపించుకోదు. రీజన్ ఉండాలి ఆరాధనకి. ఫస్ట్ పాయింట్, ఆరాధనకి ఏముండాలండి? రీజన్ లేకుండా మీరు ఊరికే హల్లెలూయా 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 అంటే అది ఉద్రేకపరచవచ్చు. దానివల్ల పరలోకంలో దేవునికి ఏమీ సంతోషం కలగదు. మరి ఏంటి సార్? ఉద్రేకంగా ఆరాధించమంటలేదు ఆయన. నీ ఆరాధన అనేది అనుభవంతో ఆరాధించండి. ప్రియులారా, దేవుని వాక్యంలో అనేక సంగతులు మనకి చాలా తేటతెల్లంగా కనబడుతూ ఉంటాయి. మనం రిపీటెడ్గా అంటూ ఉంటాం. ఆరాధన అనేది ఏంటంటే హూ హీ ఈజ్, ఆయన నీకు ఏమై ఉన్నాడు దానిని బట్టి ఆరాధన చెయ్యి. దేవుడు ఎవరో తెలుసుకుని ఆరాధన చెయ్యి.
నువ్వు హల్లెలూయా చెప్పేటప్పుడు రీజన్ ఉండాలంటున్నాను. మొట్టమొదట రీజన్ అంటే కారణం లేక, బికాస్ 1000 రీజన్స్ అని పాడాడు ఒక ఆయన. దిస్ ఈజ్ మై స్టోరీ అని ఇంగ్లీష్ పాటలో, దిస్ ఈజ్ మై సోల్ అనే పాటలో నేను ఆరాధించిన నాకు 1000 రీజన్స్ ఉన్నాయంటాడు ఆయన. 10,000 రీజన్స్ ఉన్నాయంటే ఆయనకి. ఆశ్చర్యం కదా. రీజన్ ఏంటో తెలియకోకుండా నువ్వు హల్లెలూయా 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 పాస్టర్ గారు అనమన్నారు, అక్కడ ఎవరో అనమన్నారు అనేసి నువ్వు అనేస్తే దానివల్ల ఉపకారం లేదు. అది ఆరాధన అనిపించుకోదు, అది ఉద్రేకం అనిపిస్తుంది, అది డ్రమ్ కొడితే కదిలించినట్టు ఉంటుంది, మ్యూజిక్ స్పీడ్గా పెట్టి, అది ఆరాధన కాదు. మ్యూజిక్తో మ్యాజిక్ చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ మ్యాజిక్. ఆరాధన అనేది స్పందన. ఆరాధన అంటే ఏంటో చెప్తాను చూడండి. సర్వశక్తుని యొక్క దేవుని యొక్క చర్యలకు అనుగుణంగా హృదయపూర్వకంగా ఆలోచనతో స్పందించటమే ఆరాధన. ఆరాధన అంటే సర్వశక్తుని యొక్క దేవుణ్ణి, ఆయన మాటలకు, ఆయన చర్యలకు, ఆయన ప్రేమకు హృదయపూర్వకంగా ఆలోచనతో అంగీకరించి స్పందించటమే ఆరాధన. ఆరాధన అంటే ఇందులో ఎన్నున్నాయి చూడండి. ఆరాధనలు ఏముండాలంటే మొదటిది ఆలోచన, రెండవది అనుభవం, మూడవది ప్రత్యక్షత. ఇవి లేకుండా ఎలాగ ఆరాధన చేస్తామండి? ఆలోచన ఉండాలి. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నాం, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ప్రత్యక్షత పొందుకుని ఆరాధన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు సూర్యకిరణాలు అని అంటూ ఉంటారు కదా. సూర్యుడు వేరు, సూర్యుడి కిరణాలు వేరు కాదు. సూర్యుడిలో నుంచి సూర్యకిరణాలు వస్తాయి. అదేవిధంగా దేవుడు నీకు ఇచ్చిన రిఫ్లెక్షన్. ఆరాధన అంటే ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ రెవల్యూషన్కి రిఫ్లెక్షన్ ఆరాధన అన్నాడు దైవజనుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. ఆరాధన అంటే ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతకి ప్రతిస్పందన ఆరాధన. దేవుడు నిన్ను ఏ రకంగా స్పందించాడు, దేవుడు నిన్ను ఏ రకంగా టచ్ చేశాడు, దేవుడు నీతో ఏం మాట్లాడాడు, దేవుడు నీకు ఏమై ఉన్నాడో తెలుసుకుని ఆరాధించాలి. అంతేగాని ఊరికే నోటితో అంటే అది పెదవులతో స్తుతించడం అవుతుంది, అది ఆరాధన అనిపించుకోదు. ప్రభునందు ప్రియులారా, మీకు ఒక ఉదాహరణకు ఒక మాట చెప్పాలి. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ బాగుంది అన్నారు అనుకోండి. మీరు బిర్యానీ వండారు, హైదరాబాద్ పోనీ మీరు బిర్యానీ వండారు, మీరు నన్ను పిలిచారు. బిర్యానీ నేను తినకుండా చాలా బాగుంది అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? బిర్యానీ ఇంకా మీరు ఏం పెట్టలేదు, బిర్యానీ చాలా బాగుంది అన్నానంటే అర్థం ఏంటి? అంటే ఏంటి అర్థం? మీరు కూర వేసాను నేను ఇంకా తినకుండా భలే టేస్ట్గా ఉందండి అన్నాను అనుకోండి, అప్పుడు ఏంటిది? తినకుండానే చాలా బాగుంది అంటున్నాను అనుకోండి, ఏంటి అర్థం ఏంటి అంటున్నాను? ఏమని అర్థమవుతుందంటే, మీకు తినుకోకుండా కనుక చెప్తే ఆవిడని అవమానపరిచినట్టు, లేకపోతే ఆ పెట్టినోళ్ళని ఇదేంటి ఏం తినుకోకుండా ఇలాగ అంటున్నాడు ఏంటినా, ఈ ఎటకారంగా ఉంది కదా అనుకుంటారు. అలాగే సేమ్ వే దేవుడు ఎవరో నువ్వు అనుభవించుకోకుండా చెప్తే, దేవా నువ్వు అద్భుతకరుడు, నువ్వు ఆగా ఏం అద్భుతాలు చూసాను ఆలోచించి నువ్వు అని అడుగుతాడు దేవుడు. అదేం చూడకుండా చెప్తావేటి? దేవా నువ్వు నా రక్షకుడు, నువ్వు రక్షించబడ్డావా? అది ఏం అనుభవించుకోకుండా నువ్వు ఎలాగ నన్ను చెప్తున్నావు? బిర్యానీ తినకుండా చెప్పినట్టు ఉంటుంది, బిర్యానీ తినకోకుండా బిర్యానీ బాగున్నట్టు ఉంటుంది. దేవుడు ఏమై ఉన్నాడో అది నువ్వు అనుభవించాలి. ఆయన శక్తిని, ఆయన మహిమ, ఆయన బలము, ఆయన తేజస్సు, ఆయన రక్షణ, ఆయన స్వరూపం, ఆయన ఇప్పుడు యెషయా గారు ఆరాధన చేశాడు. ఎక్కడ? యెషయా గారు ఆరాధన చేశాడు ఎక్కడ? 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో యెషయా గారు ఆరాధన చేశాడు. మృతులందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభును ఆసీనుడై ఉండగా నేను చూశాను. 6 రెక్కలు కప్పుకున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన ప్రత్యక్షతను చూసినప్పుడు ఆయనకి పశ్చాత్తాపం కలిగింది యెషయా గారికి. దేవుణ్ణి ఆరాధన చేయటంలో ఏమండి, మన మాట వినండి, ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారండి? చేయలేరు కదా. అనుభవించిన తర్వాత, టేస్ట్ చూసిన తర్వాత అది రుచి ఏంటో చెప్తాం. ఉప్పగుందో, చప్పగుందో, లేదా తీయగుందో,
యేసును అనుభవించిన తర్వాత ఏమైతే నువ్వు పొందుకున్నావో, ఎటువంటి రిఫ్లెక్షన్ పొందావో, ఆయన ఏమై ఉన్నాడని నువ్వు తెలుసుకున్నావో, దానిని బట్టి ఆరాధిస్తే ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది ఆరాధన అంటాం మనం? ఆరాధన అనలేం. అతని క్రియలు బాగాలేదు, అతని పరిస్థితి బాగాలేదు, అతని యొక్క ప్రవర్తన బాగోకోకుండా నేను ఆరాధిస్తానంటే అది ఎలాగవుద్ది? చాలామంది దేవుణ్ణి ఆరాధించే విధానం అంటే కమర్షియల్గా ఆరాధిస్తారు. దేవుని కొద్ది కాలం మాత్రం ఆరాధన చేస్తారు. చాలామంది కొద్ది కాలం ఈ వేళ యేసు ప్రభుకి జై అన్నారు, శుక్రవారం యేసు ప్రభుని సిలువయ్య అన్నారు. ఏం ఆరాధన ఇది? చాలామంది చర్చిలో ఆదివారం ఏమో స్తోత్రం స్తోత్రం అంటారు, సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారంగా తిరుగుతారు. ఇది దేవుడు మెచ్చే ఆరాధన కాదు. నీ ప్రవర్తన ఏమై ఉందో దేవుణ్ణి ఎప్పుడు కలిగి ఉండి ఆయన ఆరాధించాలా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముందుకు తీసుకువెళ్తున్నాను నా వర్తమానాన్ని. మన ఆరాధనలో రిథమ్ లేకపోవచ్చు, అంటే సరైన మ్యూజిక్ లేకపోవచ్చు, కానీ మీనింగ్ఫుల్గా ఆరాధించవచ్చు. మ్యూజిక్ అక్కర్లేదు. ఇందాక ఆరాధన చప్పగా ఉంది అని అంటే అర్థం ఏంటంటే నువ్వు మ్యూజిక్ ఉంటేనే నువ్వు ఆరాధించగలవు. నువ్వు నిజంగా దేవుని ఆత్మతో ఆరాధించట్లేదని అర్థం. ఆరాధనకి మ్యూజిక్ అక్కర్లేదు. కావాలండి? మీనింగ్ ఉంటే చాలు. దేవుడు నాకు ఎంతగా నన్ను ప్రేమించావు, అది ఉంటే చాలు ఆరాధించడానికి. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుని అనుభవిస్తే అది ఆరాధించవచ్చు. ఆయన నీకు చేసిన దానికి ఒక కారణం నీకుంటే నువ్వు కనపరచు. మ్యూజిక్ నాట్ సౌండ్ అక్కర్లేదు దానికి. ఆరాధించడానికి సౌండ్ అక్కర్లేదు, ఆరాధించడానికి మ్యూజిక్ అక్కర్లేదు, ఆరాధించడానికి పెద్ద ఏదో ఇలాగా చేయక్కర్లేదు, అడావుడి అక్కర్లేదు. ఆరాధనకి మీనింగ్ ఉంటే చాలు. ఆరాధనలో ప్రభునందు ప్రియులారా, రిథమ్ అక్కర్లేదు కానీ రీజన్ ఉంటే చాలు. మెలోడీగా పాడక్కర్లేదు కానీ భావపూరితంగా పాడితే చాలు. నీ రాగం ముఖ్యం కాదు కానీ ఎంత ఉద్వేగం, భావాన్ని అర్థం చేసుకుంటూ ఆత్మపూర్వకంగా పాడితే బాగుంటుంది. ఆలోచన విధంతో పాడితే బాగుంటుంది. ఏదో రాగం పోకుందని కొంతమంది పెర్ఫార్మేషన్ చేస్తుంటారు. అది కాదు ఆరాధన అంటే. నేను ఎంత బాగా పాడాను, ఆరాధన చేసేవాళ్ళు పాట పాడేవాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఎంత బాగా పాడానో చూడండి, నా పాట ఎంత బాగా వచ్చింది, నా పాట బాగా వచ్చిందా అంటే అర్థం ఏంటి? దేవునిని మహింపరచడానికి ఆరాధించాడా, ఈయన పాటను మెచ్చుకోవడానికి ఆరాధించాడా? చెప్పాలి. ఎలా వచ్చిందని ఆయన అన్నాడంటే ఆరాధించలేదు దేవుని అని అర్థం. నీ పెర్ఫార్మేషన్ చూపించుకుంటా నువ్వు ఆరాధిస్తున్నావు. ఇది కాదు ఆరాధన అంటే. నీ రాగం రాకపోవచ్చు, నీకు అర్థం తెలిస్తే చాలు. దేవుని అర్థవంతంగా ధ్యానపూర్వకంగా అంటారు కదా, అది ఆ వర్డ్ ఇందాక అది రాలేదు. ధ్యానపూర్వకంగా పాడితే చాలు. దేవునికి చేసిన ఆ కార్యాలని ధ్యానపూర్వకంగా నువ్వు ఆరాధిస్తే దట్స్ గుడ్. నేను చివరికి ముగిస్తున్నాను. ఆరాధన అనేది ఆర్ట్ కాదు, ఆరాధన అనేది ఎగ్జిబిషన్ కాదు, ఆరాధన అనేది కళ కాదు, ఆరాధన అనేది ప్రదర్శన కాదు. ఆరాధన అనేది ఎక్స్పీరియన్స్తో ఎక్స్ప్రెస్ చేసేది. ఎగ్జిబిషన్ కాదు, అది ఎక్స్ప్రెషన్. ఎగ్జిబిషన్లో మనం చూస్తాం. ఆరాధన అంటే ఎగ్జిబిట్ చేయడం కాదు, లేదా కళ చూపించుకోవడం కాదు. మన దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి న్యాయస్థానం, ఆయన స్థితిని బట్టి మనం ఆరాధించాలి. యూదుల రాజుకు జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చే రాజు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అని ఆరాధించారు కదా. నీ ఆరాధన ఆ రీతిగా ఉంటుందా? ప్రియులారా, నేను కొన్ని మాటలు మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఆరాధన చేస్తే మన ఆరాధనలో ఉండవలసింది మొట్టమొదట ఆయన ఏమై ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన ఎవరండి? ఆయన ఎవరై ఉన్నాడు తెలుసా మీకు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదివితే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధన చేశారు వాళ్ళు. అక్కడ ఆరాధన జరిగింది. అక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం ఎలా చేశారు ఆరాధనలో? ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆయన ఏమై ఉన్నాడు? యుగ యుగములు జీవించుచున్న దేవునికి నమస్కారము చేయించు. ప్రభువా, మా దేవా. అమ్మ, దేవుడు ఏమన్నాడు వాళ్ళకి తెలుసును. సమస్తమును సృష్టించితివి, నీ చిత్తాన్ని బట్టే ఈ సృష్టి నడుస్తుంది.
దానిని బట్టి ఇది సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనతకు అర్హుడు అని చెప్పుచు తమ సువర్ణ కిరీటాలను తీసేసి యేసు ప్రభువారి యొక్క సింహాసనం ఎదురు పెట్టేశారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎందుకు కొట్టారు చెప్పండి? మీరు ఎందుకు కొట్టారు? మీకేం అర్థమైంది? అదే మరి ఇక్కడ అదే చదవండి, మళ్ళీ చదవండి. వాళ్ళు ఎందుకు ఆరాధించారు? రీజన్ ఉంది, అర్థం ఉంది. మనకు అర్థం లేకుండా పాస్ గారు కొట్టమంటే కొట్టేయడం, హల్లెలూయా అనమంటే అనేయడం. ఏం అర్థమైంది? అది కావాలి ఇక్కడ ఆరాధన. మళ్ళీ చూడండి. అది నీవు సమస్తమును సృష్టించితివనియు నీ చిత్తము చెప్పునే అన్నీ జరుగుతున్నవనియు నీవే మమ్మల్ని కలుగు చేసావనియు నీవు గొప్ప దేవుడనియు యుగ యుగాలకు నువ్వు తరతరాలకు దేవుడు అనియు అని చెప్పుచు మహిమ ఘనత ప్రభావాలను చెప్పుచు తమ కిరీటాలు తీసేసి ఆయన పాదాల మీద పెట్టారు. ఆయన ఎవరో తెలిస్తే నువ్వేమి చర్చిలో పెద్ద నీ పెర్ఫార్మెన్స్ చూపించావు, నీ అహంభావాన్ని చూపించావు, నీ గర్వాన్ని చూపించావు, లేకపోతే నీ యొక్క హోందతనాన్ని చూపించావు. ఆయన ఎదుట ఒబేయ్, ఆయనకి లోబడిపోతావు అంతే. ఆరాధనలో ఏముండాలంటే సబ్మిషన్ ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నీకేం చేశాడు, రెండవది. మూడవది సబ్మిస్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకోవటం, నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకోవటం, నిన్ను నువ్వు ఆయనకి సాక్రిఫైస్, ఆయనకు సమర్పణ, ఆయనకి త్యాగం చేయటం ఆరాధన. ఆయనకు నేను అప్పగించుకుంటున్నాను, నీవు నా రక్షకుడువు, నా పాపముల కొరకు ప్రాణం పెట్టావు, నువ్వు నన్ను ఈ స్థితిలో ఉంచావంటే కారణము నీవే. నీవు నాకు మోక్షం ఇచ్చే దేవుడు, నీవు తప్ప ఈ ప్రపంచంలో మరొక దేవుడు లేడు. ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాల్ని కలుగు చేసిన దేవుడు నీవే. నీవు తప్ప వేరొక ఆధారం లేదని నీకు తెలిసినప్పుడు నీవు సమర్పణతో ఆరాధన చేస్తావు. ఇప్పుడు కొట్టు చప్పట్లు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా, ఆయనకు మనం ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలి, సబ్మిషన్ చేయాలి. నాలుగవదిగా ఆరాధనలో ఉన్నది ఏంటో తెలుసా? లవ్ గాడ్. ఆయన ప్రేమిస్తే నువ్వు ఆరాధించగలవు. ఆయన నీకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఆయన నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆరాధించగలవు. ఆరాధనలో ఏముండాలంటే లవ్ గాడ్, ఆయన ప్రేమతో. ఇక ఐదవదిగా ఆరాధనలో ఉన్నదంటే ఆయనకి నీకున్న సంబంధాన్ని బట్టి ఆరాధించగలవు. దేవుడు నిన్ను ఎంతగా వాడుకుంటున్నాడో, దేవుడు నీతో ఎంతగా మాట్లాడుతున్నాడో, దేవుడు నీకు ఎంతగా సహాయం చేస్తున్నాడో, ఆ రిలేషన్ విత్ గాడ్. ఎప్పుడైతే దేవునికి నీకు మంచి రిలేషన్ వచ్చేసిందో అప్పుడు చాలా బాగా ఆరాధన చేస్తావు. ఇక చివరిగా రెవల్యూషన్, ఆయనకి నీకు ఇచ్చిన ప్రత్యక్షత, ఆయన దర్శనం చూసావు అనుకో, ఆయన స్వరం విన్నావు అనుకో, నువ్వు ఎంతగా ఉంటావు? నేను చెప్పక్కర్లేదు. అప్పుడు ఆయన ఆత్మతో నువ్వు నింపడం నేను చెప్పక్కర్లేదు, నీకు నువ్వే ఆరాధన చేస్తావు. ఇక చివరిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 ఆరాధన ఎలా చేయాలో చెప్పాడు అక్కడ. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలమ్మా? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవలెను. ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని అమ్మ తండ్రి ఏం కోరుతున్నాడంటే, ఆయన ఆరాధన ఏంటంటే పెదవుల ఆరాధన కాదు, వ్యర్థమైన ఆరాధన కాదు, దేవుడేంటో తెలియకుండా ఆరాధన కాదు. డూ యు నో సిలువ యొక్క విలువ తెలుసా నీకు? డూ యు నో సాల్వేషన్? రక్షణ పొందావా? ఆయన నిన్ను ఎలా రక్షించుకున్నాడో నీకు తెలుసా? ఆయన నీకు ఎంత ప్రాణం పెట్టాడో నువ్వు అర్థం చేసుకున్నావా? ఆయన తల్లి గర్భంలోంచి ఎంతవరకు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థమైందా? ఆయన ఈ సృష్టిని ఎలా నడిపిస్తున్నాడో నువ్వు తెలుసుకుని ఆరాధిస్తే దట్ ఈస్ ఫ్రూట్ఫుల్, దట్ ఈస్ వర్షిప్. అది దేవునికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన ఎలాంటి దేవుడో తెలియకోకుండా నువ్వు ఆరాధిస్తే ఇందాక చెప్పినట్టు ఉంటుంది. కనుక అలా కాకుండా ఆయన నీ కొరకు త్యాగం చేసిన దేవుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నీ కొరకు చనిపోయి 3వ దినం మన దేవుడు ఏమైనాడమ్మా? పునరుత్థాన దేవుడు అని తెలిసినప్పుడు నువ్వు ఆరాధించుకుని ఉండలేవు. ఆయన పునరుత్థానుడైన దేవుడు అని తెలిసినప్పుడు నువ్వు ఆరాధించుకోకుండా ఎలా ఉంటావు? ఉండలేవు. ఆయన త్వరగా రాబోతున్న దేవుడు, ఆయన నీకు మోక్షం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆ రక్షణ నువ్వు అనుభవించావా? ఆ పాపక్షమాపణ నువ్వు పొందావా? ఆ పునరుత్థాన
శక్తిని నువ్వు అనుభవిస్తున్నావా? ఆ విశ్వాసం నీలోకి వచ్చిందా? ఆయన మోక్షం ఇస్తాడని నమ్ముతున్నావా? ఆయన బట్టే నువ్వు ఈ స్థితిలో ఉన్నాను నీకు తెలుసా? అలాగూ తెలిస్తే వాళ్ళకి ఇప్పటికి ప్రభు పేరట వచ్చి వాడు స్తుతించమనుగాక అన్నారు, కానీ వాళ్ళ కొద్ది కాలంలోనే వాళ్ళ ఆరాధన నిలబడలేకపోయింది. వాళ్ళు ఏదో పై భక్తి చేస్తున్నారు. కాదు, ఇది ఆరాధన కాదు. ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. ఇంతవరకు నాయన యెరూషలేము జయప్రవేశం రోజున యూదులందరూ కలిసి నేను స్తుతించారు, జయధ్వనులు చేశారు, నినాదాలు చేశారు. ప్రభువా, ఎంతో గొప్పగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా కనిపించింది, కానీ ఆరాధనలో ఎంత నిజముందో మాకు అర్థం కావట్లేదేమో. మేము కూడా ఆరాధించేటప్పుడు చాలా మెలోడియస్గా ఉంటుంది, కానీ అర్థం లేదేమో. మేము ఆరాధిస్తున్నాం కానీ రీజన్ లేదేమో, దానికి కారణాలు లేకుండా ఆరాధిస్తున్నామేమో. ఏదో పెర్ఫార్మేషన్ కొరకు, లేకపోతే ఏదో సౌండ్ కొరకు, లేకపోతే ఏదో నా రాగం బాగుందని దాన్ని బట్టి ఆరాధిస్తున్నామేమో. నేను బాగా పాడగలనని కాదు, కానీ ప్రభువా, నువ్వు నాకేమై ఉన్నావు, నువ్వు నాకేం చేసావు, ఆ కారణాన్ని బట్టి, నిన్ను ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి ప్రభువా, నా హృదయాన్ని సమర్పించుకుంటూ, నాయన నా హృదయాన్ని నీకు త్యాగం చేసుకుంటూ అట్టి ఆరాధనలు మేము చేయడానికి సహాయం చేయండి. విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలన్నావు. విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన ఆత్మతో, సత్యముతో ఆరాధించే భాగ్యం దాయిచ్చేయమని, వెతబడిన వాక్యం ఫలింపచేయమని, నిజమైన సత్యమైన ఆరాధన ప్రతి ఒక్కరు చేయడానికి, పై ఆరాధన, వ్యర్థమైన ఆరాధన, లేకపోతే పెదవుల స్తుతి తొలగించి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే భాగ్యం ఇమ్మని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.